జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు హైడ్రా గురించి మాట్లాడుకుందాం. అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా హైడ్రా వచ్చింది, ఎలా బిల్డింగ్లు కూల్చేస్తున్నారు, ఎంతటి విల్లాలు కూల్చేస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ పరంగా చూస్తే, గవర్నమెంట్ పరంగా చూస్తే వాళ్ళు చేసేది మంచిగా అనిపిస్తుంది మనకి. కానీ పేద ప్రజలు కానీ లోన్లు తీసుకుని ఇదే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఇళ్ళు కూల్చేస్తుంటే దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఇంకోటి, అంతకుముందు రోడ్డు కావాలి, రోడ్డు పెంచుతున్నాం మనము అంటే రోడ్ని కట్ చేసి రోడ్ డెవలప్మెంట్ కోసం రోడ్ని చాలామంది ఇళ్ళు కొట్టేసేవాళ్ళు. ఇంత దానికి అమౌంట్ పెట్టి ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు. లేకపోతే పొలాలు రోడ్డు ద్వారా పోయినాయంటే ఆ పొలాల వాళ్ళకి కూడా ఇంత డబ్బుని ఇచ్చేవాళ్ళు. అలాగే గవర్నమెంటుకి సంబంధించి హైడ్రా వచ్చిన తర్వాత ఈ చెరువుల మీద గవర్నమెంట్ ల్యాండ్లో ఈ బిల్డర్స్ తీసుకున్నారు అంటే బిల్డర్స్కి పెనాల్టీలు వేయండి. ఆ బిల్డర్స్కి ఏ ఆస్తులు ఉన్నాయో వాటిని జప్తు చేయండి. అవి తీసుకొచ్చి అపార్ట్మెంట్లో 20 మందో 30 మందో ఫ్లాట్లు ఉంటే వాళ్ళకి పంచండి. లేదు, విల్లా కట్టిన ఆ బిల్డర్ ఎక్కడ ఉంటాడో వాడిని తీసుకురండి. మీకు కూడా రియల్ ఎస్టేట్ చేశారు రేవంత్ రెడ్డి అన్న, మీకు అనుభవపూర్వకంగా అన్నీ తెలుసు. అలాగే ఏదైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళ ఆస్తులు జప్తులు చేసి మీ సమక్షంలో వాళ్ళకి ఎంతైతే కట్టించుకున్నారో అంత పంచడానికి ఏర్పాట్లు చేయండి. ఒక మనిషి ఒక జీవితకాలం ఒక 7 కోట్లు 6 కోట్లు పెట్టి ఒక విల్లా కొనుక్కుంటే ఆ విల్లా తరతరాలు ఆస్తుంటుందని ఎంతో కూడబెట్టి, ఎంతో లోన్లు తీసుకుని, ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్ళని ఒక్క 2 నెలలు వచ్చిన గవర్నమెంట్ కూల్చేస్తుంటే ఎవరు చూస్తూ ఊరుకోగలరంటారు? ఇంకోటి చెప్తాను, పేద ప్రజలు ఎక్కడి నుంచో 16, 18 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి ఉన్న పేద ప్రజల్ని సామాన్లు ఏమి బయటకు తీసుకొనివ్వకుండా, ఒక్క గిన్నె కానీ ఒక చెంచా కానీ బయటకు తెచ్చుకోకుండా బియ్యము నూనెలు ఒలికిపోయి నిర్దాక్షిణ్యంగా పొద్దున వచ్చేసి 9ంటికి ఆ పాడిని కూల్చేసేసి వాళ్ళందరినీ బయటికి లాగి పడేసి కూల్చేసి మీరు వెళ్ళిపోతారు. వాళ్ళు రేపటి నుంచి ఎక్కడ జీవించాలి? ఇంతకుముందు ఎక్కడో వరదలు వస్తే వాళ్ళని మంచి ప్రాంతాలకు తీసుకెళ్లి భోజన వసతులు అన్ని కల్పించేది మీరే. ఏది ముంపుకు గురవుతున్న గ్రామాలు ఉన్నాయి, లోపలికున్న ఇళ్ళు ఉన్నాయి, సముద్రం పక్కన గుడిసెలు వేసుకున్న వాళ్ళని ఈ ముంపుకు గురవుతారంటే ముందుకు తీసుకెళ్లి సేఫ్గా పెట్టేది కూడా మీ ప్రభుత్వాలే. అలాగే అలా వేసుకున్నారని చెప్పి ఏ ప్రభుత్వానికి ఇన్ని సంవత్సరాల పరిపాలన చేసిన ఏ ప్రభుత్వానికి తెలియలేదా? తెలిసిన తర్వాత కూడా ఇంత పేద ప్రజలకు ఇంత ఇబ్బంది పడాలా? చైతన్య కాలేజీకి, నారాయణ కాలేజీకి ఇక్కడి నుంచి వాటర్ ట్యాంకర్లతో నీళ్లు తోడుతున్నారు అంటే మరి అంతంత బిల్డింగ్ల పర్మిషన్లు ఇస్తుంది మీరు కదా? వాటర్ సప్లై ఎంత ఉందో ఆ బిల్డింగ్కి అంతవరకే పర్మిషన్ ఇవ్వాలని తెలీదా? ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాను, సెల్లార్లో ఉన్న అపార్ట్మెంట్లు ఒప్పుకోము, అన్ని ఈ ఫస్ట్ ఫ్లోర్ దగ్గర నుంచే అపార్ట్మెంట్లు ఉండాలి, అప్పుడు నీళ్లు మొలక్కుండా ఉంటాయి ఇళ్ళు అంటున్నారు. రేపు ఇది మొదలుపెట్టిన వాళ్ళు ఎల్లుండి సెల్లార్ లోపల, పార్కింగ్ లోపల సెల్లార్ కిందకుంది వాటిని కూడా కూలుస్తామని చెప్పి ఇంకోటి దగ్గరికి వస్తారు. ఇది రారంటారా? ఇంకోటి, ఇది కూడా మళ్ళీ ఆంధ్రాలో కూడా మేము కూడా మొదలు పెడతామని చెప్పి ప్రతి రాజకీయ నాయకులు మొదలు పెడతారు. మొదలు పెడితే నాకు వచ్చిన ఇబ్బంది కాదు, ముందు వీళ్ళందరికీ వసతులు చూపించండి. ఎక్కడ ఉండాలో చూడండి. గవర్నమెంట్ ల్యాండ్లు తీసుకెళ్ళి ఒక యోగా చేసే వాళ్ళకి, లేకపోతే ఏదో గుళ్ళు గోపురాలు కడతామన్న వాళ్ళకి, లేకపోతే ఇంకోళ్ళకో చర్చిలు మసీదులు కడతామన్న వాళ్ళకు ఇవ్వటం కాదు. ఒక యోగా కేంద్రానికి ఎన్ని వందల ఎకరాలు ఇచ్చారో అందరికీ తెలుసు. ఒక మెడిటేషన్ ఆశ్రమానికి ఎన్ని ఇస్తున్నారో అందరికీ తెలుసు. అయితే ఒక గుళ్ళకి ఎన్ని ఇస్తున్నారో తెలుసు. గుడి కింద ఉన్న ఎకరాలు 100 ఎకరాలు భూములు ఎంతమంది ఎమ్మెల్యేలు ఆక్రమించుకున్నారో జనం అందరికీ తెలుసు. ఇలా ఎమ్మెల్యేల దగ్గర నుంచి తీసుకొచ్చి అప్పుడు పేద ప్రజలకు పంచండి. మీకు ఏదైతే హైడ్రా అన్ని కూల్చి జనాలకు ఇవ్వాలనుకుంటున్నారో, ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంతోమంది రాజకీయ నాయకులు, ఎంతోమంది బిజినెస్ చేసేవాళ్ళు 1000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్లు కానీ, 1000 ఎకరాలు గుడి తరపున కానీ, 1000 ఎకరాలు చర్చి తరపున ఉన్నవి కానీ అన్ని ఆక్రమించుకుని ఎంతమంది తింటున్నారో మీ అందరికీ తెలుసు. అలాంటి ఆక్రమించుకున్న వాళ్ళ దగ్గర, బడాబాబుల దగ్గర ఆస్తులన్నీ తీసుకొచ్చి పేద ప్రజలకు పంచండి. ఏ అధికారం ఉందని చెప్పి మీరు విల్లాలు 7 కోట్ల రూపాయల విల్లాను నిర్దాక్షిణ్యంగా పడేసి సోఫాలు, మా ఫ్రెండ్ వాళ్ళ సోఫాలండి, 1 ఇయర్ బాబు, 4 నెలల బేబీ, 4 నెలల బేబీకి ఆడపిల్ల రోడ్డు మీదకి ఈడ్ చేశారు అంతే. ఆయన 3 డేస్ బాంబే ట్రైనింగ్కి వెళ్తే
మా ఫ్రెండు ఎవ్వరూ లేరు ఇంట్లో, వాళ్ళ అమ్మగారు పక్కన వాళ్ళ సిస్టర్కి బాగాలేదని వెళ్ళారు. మా ఫ్రెండ్ ఒక్కతే ఇంట్లో ఉంది, 4 నెలల పాప, 1.5 సంవత్సరం బాబు. నిర్దాక్షిణ్యంగా రండి బయటికి మేడం ఒకసారి అన్నారు. మామూలుగా కదా అని బాబుని చేతిలో పట్టుకుని ఇస్తే బాబుకు సంబంధించిన ఉయ్యాలు తీసుకొచ్చాడు ఒకడు. ఓపెన్ ప్లేస్లో ఉయ్యాలు వేశారు. ఆ పని ఇల్లు కూల్చేశారు వీళ్ళ. అంటే నేననేది నా ఫ్రెండ్ ఇంకోళ్ళో కాకుండా ఇలా కూల్చేటప్పుడు వాళ్ళకి ఏదో ఒక వసతి కానీ వాళ్ళకి ఏదో సదుపాయం కానీ ఆ బిల్డర్ దగ్గర నుంచి వచ్చే ఏర్పాట్లు కానీ ఇలా మీటింగులు పెట్టి చేసి 1 నిమిషంలో చేయగలరు. మీరు 1 నిమిషంలో బిల్డింగ్ని ఎలా కూల్చగలుగుతున్నారో 1 నిమిషంలో బిల్డర్స్ అందరినీ పిలిపించండి. ఎవరెవరు ఎక్కడెక్కడ కబ్జాలు చేశారో ఆ బిల్డర్స్ని పిలిపించి నువ్వు సాయంత్రానికల్లా వాళ్ళకి సెటిల్ చేసేసి అని చెప్పి న్యాయం చేయండి. అలా చేయకుండా ఎల్ఐసి వాడు లోన్లు ఇస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమో పర్మిషన్లు ఇచ్చేస్తుంది. బఫర్ జోన్లో ఉందో ఎఫ్డిఎల్లో ఉందో ఎవరికి తెలుస్తుందండి? నేను రంగనాథ్ గారిది ఒక ఇంటర్వ్యూ చూశాను. ఫాతిమా కాలేజీ మీరు ఎందుకు కూల్చరు సార్ అంటే, ఫాతిమా కాలేజీ కూలిస్తే చాలామంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది స్టూడెంట్స్ దాంట్లో ఉన్నారు. వాళ్ళు ఎవరన్నా ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? అది కూల్చాలంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎంతమంది పిల్లల జీవితాలు పాడవుతాయి అంటున్నారు. మరి వాళ్ళ అమ్మా నాన్న జీవితాలు కూడా ఇక్కడ ఎవరికన్నా ఇల్లుంటే వాళ్ళ జీవితాలు పాడైపోతే వాళ్ళ ఫీజులు కట్టేవాళ్ళు ఎవరు? దాని మీద లోన్ తీసుకొచ్చి పిల్లలకి ఫీజులు కట్టాలనుకున్న వాళ్ళ భవిష్యత్తులు ఏంటి? అలాంటి కాలేజీ ఇంకోటి ఏర్పాటు చేసుకోమని చెప్పి కూల్చండి. ఫస్ట్ బడాబాబులు అన్నీ కూల్చేసేసి పేదవాళ్ళ దగ్గరికి రండి. ఫాతిమా కాలేజీ కూల్చాలంటే నేను పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారని చెప్తున్నారు రంగనాథ్ గారి ఇంటర్వ్యూలో. అలాగే మరి ఇళ్ల దగ్గర వాళ్ళు కూలిస్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోరా? ఎన్ని సంవత్సరాలు వాళ్ళ కళ ఏమవ్వాలి? దయచేసి వాళ్ళకి తగిన విధంగా బిల్డర్లందరినీ పిలిపించి మీరు ఏవైతే బిల్డింగులు కూలుస్తున్నారో సాయంత్రం అయ్యేసరికి వాళ్ళందరికీ సెటిల్ చేయండి. డబ్బులు ఎంత తీసుకున్నారో అంత డబ్బులు వాళ్ళకి కట్టేసేయండి అని చెప్పండి. బిల్డర్ బాగానే ఉంటాడు, అమ్మేసుకున్నాడు, వాడికి డబ్బులు వచ్చినాయండి. బిల్డర్ ఎక్కడ నాశనం అయ్యాడు? సరే కడుతున్న బిల్డింగ్లు కూలుస్తారు, వాడికి సగం డబ్బులు వచ్చేస్తాయి కదా. మా ఫ్రెండ్ వాళ్ళు కొన్నారు 2 కోట్లు పెట్టి అపార్ట్మెంటు. వాడు అప్పుడే 2 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ల తర్వాత ఇస్తాడంటే 1.5 కోటి డబ్బులు తీసేసుకున్నాడు బిల్డరు. ఇప్పుడు ఆ బిల్డింగ్ కూల్చేశారు మీరు. 1.5 కోటి డబ్బులు బిల్డర్కి వెళ్ళిపోయినాయి. 50 లక్షల రూపాయలు కట్టాలంతే. వీళ్ళకి ఇల్లు లేదు, వాకిల్లు లేదు, ఏమీ లేదు. ఆ బిల్డర్ దగ్గర డబ్బులు వెళ్ళిపోయినాయి. బిల్డర్ రాసేది ఎక్కడండి? ఇంకా బిల్డర్ కంటే ప్రజలే నాశనం అయిపోతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది చూసి ఆంధ్రాలో కూడా మొదలు పెట్టేస్తాం మేము కూడా. అదేదో పెద్ద ఉద్యమంలాగా మొన్న విజయవాడకి వరదలు వచ్చింది దానికోసం అంటే విజయవాడకి వరదలు వచ్చింది దాని గురించి రాలా, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆక్రమించుకున్నప్పుడు ఏం చేశారు? విజయవాడలో వరదలు వచ్చినాయి కూలగొడతాం అంటే గనక మీరందరూ ఫస్ట్ చేయాల్సిన పనులు ఏంటంటే కరకట్టల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శుభ్రంగా ఇళ్ళన్నీ ఖాళీ చేయిస్తామమ్మా, బలానా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తాం, బలానా చోట మన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మీకు అందరికి అక్కడే వసతి ఏర్పాటు చేస్తాము, అక్కడికి వెళ్ళి ఉండండి అమ్మా అని చెప్పండి. అంటే అలా చెప్పంగానే అందరూ తగాదకు వచ్చేస్తారు, మూకుమ్మడిగా వచ్చేస్తారు, మీద పడిపోతారు, కూల్చడం అవ్వదని చెప్పి ఇంట్లో ఉన్న మనుషులు ఇంట్లో ఉన్నట్టే సైలెంట్గా ప్రొక్లైనర్ తీసుకెళ్ళిపోయి దాన్ని పడగొట్టేసి కూల్చేస్తున్నారు. దయచేసి బిల్డర్లని ఒక మీటింగ్ లాగా పెట్టి ఎవరైతే అన్యాయం అయ్యారో వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయండి. ఇలా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ గవర్నమెంట్ ల్యాండ్లు బోల్డ్ మంది ఈ యోగా సెంటర్లకేను మెడిటేషన్ సెంటర్లకు కాకుండా ఇలా ఇల్లు లేకుండా వాకిళ్ళు లేకుండా ఉన్న వాళ్ళకి ఇవ్వండి దయచేసి. అంతేగాని ఎక్కడో నీళ్లు వచ్చేస్తున్నాయి, నీళ్లు మునిగిపోతున్నాయంటే నాలాలో పడి అంతమంది చచ్చిపోతున్నారంటే 2 రోజులు హాలిడే ప్రకటించండి వర్షాలు పడ్డప్పుడు. ఈ లోపల ఎవరికి ఎలా చర్యలు తీసుకోవాలో అలా ఆలోచించి చర్యలు తీసుకోండి. అందరి జీవితాలు నాశనం చేయమాకండి. ఇల్లు అనేది ఒక కళ. దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద శోభ పడేసి దాంట్లో నువ్వు కూర్చోమ్మంటే 3 రోజులు బాంబే పోయిన హస్బెండ్ లేడు, ఆ సామాన్లు వేసుకుని ఎక్కడికి పోవాలి? అమ్మాయి కట్టుబట్టలతో ఉండటమేంటి? ఏంటి పరిస్థితి అంతా? ఒక్కొక్క గవర్నమెంట్ మారుతుంటే ఒక్కొక్కటి. అన్ని డిపార్ట్మెంట్లు ఎలా ఆన్లైన్ అయిపోతున్నాయో ఫస్ట్ చేయాల్సింది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఆన్లైన్ చేయాలండి. మనమే కూర్చుని ఏది బఫర్ జోన్లో ఉంది, ఏది ఎఫ్డిఎల్లో ఉంది, ఏది మనం కొనుక్కోవచ్చు, ఏది కొనుక్కోకూడదు మీరు దయచేసి అందరు పెట్టండి దాంట్లో ఆన్లైన్లో. మేము కొనేసుకుని ఇల్లు కట్టేసుకుని వాకిళ్ళు కట్టేసుకుని 2 కోట్ల రూపాయలు అపార్ట్మెంట్ వాడికి కట్టేసి 6 కోట్ల రూపాయలు విల్లాలకు కట్టేసిన తర్వాత నేను వచ్చి కూలుస్తా అంటే కూల్చిన వాళ్ళందరూ ఎప్పుడప్పుడు ఆ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళే కూర్చోండి శుభ్రంగా. అక్కడే ఆయనే తిండి పెడతారు, మధ్యాహ్నం పూట భోజనాలు
ఆ ఇంటి చుట్టూ కూర్చుంటే సరిపోతుంది. లేకపోతే ఎక్కడికి పోవాలి? ఏ బంధువులు ఆదరిస్తారు? 2 రోజులు ఇంటికి వెళ్ళి చుట్టం చూపుని వెళ్తేనే ఏ బంధువు రానివ్వట్లేదు. బాబు మాకు మేము ఇంత వంటలు చేయలేమని చెప్పి. మరి ఎన్ని సంవత్సరాలు ఎవరిళ్ళల్లో ఈ సామాన్లన్నీ వేసుకుని ఉండమంటారు? లోన్లు కట్టుకోవాలి, లక్షల్లో లోన్లు కట్టాలి, పిల్లలకి చదువుల కోసం ఇళ్ల మీద లోన్లు పెడతారు. ఇవన్నీ ఎట్లా? దయచేసి ఆలోచించండి పేదవాళ్ళ కోసం. వాడు 20 ఏళ్ళ నుంచి ఉన్న పేదవాడిని లేపేసి వాడికి పప్పు ఉప్పు కూడా బయటికి తీసుకోవడానికి లేకుండా కూల్ చేసేసి, వాళ్ళ ఫాతిమా కాలేజీ నేను కూల్చాలంటే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు, అందుకే కూల్చలేకపోతున్నానంటే ప్రతి ఒక్కడు ఇప్పుడు కబ్జా ఎలా చేస్తాడు తెలుసా? ఎప్పుడు కాలువల మీదను రేపొద్దున చెరువుల మీద కాలేజీలే కడతారు, హాస్పిటల్ కడతారు. ఇప్పుడు మీరు ఇంట్లో మనుషులు ఉంటున్నారనే కదా మీరు కూల్చారు. అదే కాలేజీలను హాస్పిటల్స్ ఉంటే మీరు కూల్చరు కదా. అందుకని ప్రతి ఒక్కడు అదే తప్పు చేస్తూ ఉంటాడు. కనుక మీరు కూడా ఆలోచించుకోండి రంగనాథ్ గారు, సీఎం రేవంత్ అన్న, మీరు కూడా పేద ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందో, లోన్లు తీసుకుని లోన్లు ఇచ్చిన అధికారులు, పర్మిషన్లు ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయడం సరిపోదు. ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ మంచిగా ఉంది, మీరందరూ బాగుండండి, నాకు ఓట్లేస్తే నేను మీ అందరికి మంచి చేస్తానంటారు, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ కూలుస్తానంటుంది. ఇదంతా లాస్ అవుతుంది మీరిద్దరు కాదు, పేద ప్రజలు, మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలు. కనుక అందరూ ఆలోచించుకోండి. నేను చెప్పానని ఎవరు తప్పుగా తీసుకోవద్దు. ప్రజలకి న్యాయం చేయండి అని చెప్తారని, ప్రజలకు న్యాయం చేస్తారని నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? బాయ్ అండి.